ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్తో పాటు హాట్ ఎయిర్ బెలూన్ను కూడా ఇక్కడ షోను నిర్వహిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. సో మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఉన్నారు. సార్, ముఖ్యంగా ఈసారి సరికొత్తగా ఈ హాట్ ఎయిర్ బెలూన్ అనేటువంటి తీసుకొచ్చారు. సో దీని ప్రత్యేకతలు ఏంటి? సో ఇది ప్రజలకు అందుబాటులో ఎట్లా ఉంటుంది? ముఖ్యంగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ హైదరాబాద్ నగరవాసుల కోసం కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కానీ, హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కానీ, డ్రోన్ ఫెస్టివల్ను ఈసారి టూరిజం నుంచి ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ హాట్ ఎయిర్ బెలూను అనేది విదేశాలలో మనం సహజంగా చూస్తాం, కానీ దానిని కొత్తగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని నగరవాసులకు అందుబాటులో ఉండాలని చెప్పి మేము ఈ షోను ప్రారంభించడం ఈరోజు చేస్తున్నాం. 3 days ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దీనిని వాడుకోవాలని చెప్పి మేము అందరం కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద మహానగరం, దాదాపు 1,20,00,000 జనాభా ఉన్న నగరంలో రోజు కూడా ఒత్తిడికి లోనే ప్రజలందరూ కూడా సహజంగా పనుల ఒత్తిడితోటి మరి బిజీగా ఉండే జీవితాలలో సంక్రాంతి సందర్భంగా దాదాపుగా 1 week ఈ ఫెస్టివల్లో మరి ఆర్గనైజ్ చేస్తున్నాం. దీన్ని అందరూ కూడా వాడుకొని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. అంటే మెయిన్గా ఈసారి హాట్ ఎయిర్ బెలూన్ ప్రారంభించడానికి గల కారణాలు ఏంటి? ఎవ్రీ టైం అసలు ఇది లేదు, ఫస్ట్ టైం అనుకోవచ్చు కదా ఈ పరేడ్ గ్రౌండ్లో. అంటే ప్రతిసారి కూడా టూరిజం నుంచి కొత్త కాన్సెప్ట్లతోటి ముందుకు రావాలని, తెలంగాణ టూరిజంను భారతదేశంలోనే నెంబర్ 1గా ఉంచాలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మా మంత్రి గారు జూపల్లి గారు వీళ్ళందరూ కూడా ఈసారి ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ను మేము మొదటిసారిగా తీసుకురావడం జరిగింది. దీంతో మరి ప్రజలందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకనంటే సహజంగా ఎక్కడ కూడా మనకు దొరకదు. మరి ఇక్కడ మరి ప్రజలందరూ కూడా దీన్ని వాడుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తారు. అంటే ఒకసారి ఎంతమంది ఎక్కి తిరిగే ఛాన్స్ ఉంటుంది? ఇది 3 రోజుల పాటు కంటిన్యూ ఉంటుందా? 3 days కూడా కంటిన్యూ ఉంటుంది. మార్నింగ్ టైంలో దీనిని దూరంగా తీసుకుపోయే అవకాశం కూడా ఉంది. ఒక్కొక్క దాంట్లో 2 నుంచి 4 వరకు కూర్చునే అవకాశం ఉంటుంది. దీనిని ఈవినింగ్ అయితేనేమో లోకల్గా పైకి వెళ్ళి కిందికి తీసుకొస్తారు. దాదాపుగా 100 టికెట్లే ఉన్నాయి. అంటే రోజుకు 30 మంది చొప్పున 3 రోజుల పాటు 100 మందిని తిప్పే ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని పర్మనెంట్గా కూడా చేయాలని, భవిష్యత్తులో దీన్ని ఇంకా కూడా అంటే శాంపిల్గా మేము ఈసారి ప్రయోగిస్తున్నాం. ఇది సక్సెస్ అయితే భవిష్యత్తులో ప్రజలందరికీ, హైదరాబాద్లో అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా చూస్తాం. థ్యాంక్ యూ సార్. రైట్, హాట్ ఎయిర్ బెలూన్ షోని చూస్తున్నాం. పరేడ్ గ్రౌండ్లో స్టార్ట్ అయింది ఇప్పటికే. సో ఇక్కడ మనకు ఇప్పుడు 9 బెలూన్లు కూడా కనిపిస్తున్నాయి. సో ఇది సాయంత్రం పూట పక్కనే బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంటుంది కాబట్టి, బేగంపేట ఉంటుంది కాబట్టి దీన్ని వర్టికల్ షోలను మాత్రమే చేస్తున్నారు. సో ఇక్కడ 150 మందికి అలో చేస్తున్నారు. సో మొత్తంగా ఇది 3 రోజుల పాటు పరేడ్ గ్రౌండ్లో ఉంటుంది. సో ఈ పరేడ్ గ్రౌండ్లో ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని వాడుకోవాలి అనేటువంటిది టూరిజం శాఖ దీన్ని కోరుతుంది. జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.